అధికార పార్టీ కాంగ్రెస్ కి చెందినటువంటి అవగోరే విధంగా ఎట్లాంటి అపహేళన చేసే విధంగా మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ చెత్త నా కొడుకులు చిల్లర నా కొడుకులు మా పార్టీ నాయకులనే కర్రలతో దాడి చేసిర్రు. మా మీదనే వాళ్ళు ఏమని మాట్లాడిర్రు, మారణాయుధాలు అని చెప్పిర్రు. వాళ్ళు ఇప్పుడు మారణాయుధాలను పట్టుకొని వచ్చారు ఇక్కడికి. ఒక మహిళనంటే ఏం చెప్తారు? ఒక మహిళని వాళ్ళు భారతమాత అంటారు. భారతమాత అవమానించేది ఒక మహిళను అనడం వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళ రాజకీయాలు చేయాలి కానీ ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడం ఎంతవరకు? అది మళ్ళీ వస్తారు గాంధీ భవన్ మీద వచ్చి మళ్ళీ దాడి చేస్తారు. ఇవాళ ఒక అక్కనన్నా ఒక చెల్లినన్నా ఎవరైనా తెలంగాణలో ఎవరికైనా రోషం వస్తుంది. అసలు రాజకీయాలు చేయాలి కానీ విలువలతో కూడుకున్న ఒక మాజీ ఎంపీ అని సిగ్గు లేకుండా ఒక మహిళ గురించి నీ భార్యనంటే నువ్వు ఊరుకుంటావా? దీనికి అమిత్ షా గారు చెప్పాలి సమాధానము. ఇవాళ వచ్చి దాడులు చేయడం ఏం పద్ధత? మీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా? తెలంగాణలో ప్రియాంక గాంధీని మీరు ఒక రాజకీయంగా ఎదుర్కోండి. ఆమె గురించి విమర్శించడం అనేది మానుకోవాలి. చిల్లర రాజకీయాలు మానాలి. ఇది కాదు పద్ధతి. ప్రజాస్వామ్యంలో సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. రాజకీయాలు విలువలతో కూడా రాజకీయాలు చేయాలి కానీ ఇష్టానుసార మేము మహిళలను ఎంతో గౌరవిస్తారు. కాంగ్రెస్ పార్టీ మహిళలు ఇవాళ మీరు ఒక బీజేపీ పార్టీలో వండుకుంటూ మీరు ఇష్టానుసారంగా మీరు ఇట్లా అనడం, మీ వంతే దాడులు చేయడం, మీ వంతే తిట్టడం, మీ వంతే ఖండించరా? మీ మాజీ ఎంపీకి మీకు సోయలేదా? ఆయన భార్య గురించి విమర్శించుకోమను, ఆయన బిడ్డ గురించి విమర్శించుకోమను. నేను ఇవాళ తెలంగాణలో నాయకులను అడుగుతున్నా, బీజేపీ నాయకులను అడుగుతున్నా, ఈటెల రాజేంద్రని అడుగుతున్నా, అరవింద్ గారిని అడుగుతున్నా, వీళ్ళందరినీ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. వీళ్ళందరూ కూడా ఇటువైపుగా బీజేవైఎం నాయకులంతా కూడా ముట్టడికి వచ్చినటువంటి సందర్భంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా వీరిని ఏ రకంగా మా పార్టీ వారినే దూషించి మా పార్టీ నాయకులనే వీళ్ళు అగౌరవంగా మాట్లాడి మళ్ళీ తిరిగి మా పార్టీ వారిపైనే దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేవైఎం కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ లోపల ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. లోపల అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా వ్యక్తులందరూ కూడా ప్రస్తుతం గాంధీ భవన్లోనే ఉన్నారు. ఈ గాంధీ భవన్ ఆవరణలో ఉన్నటువంటి ఈ ఏరియానంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయటి వ్యక్తులు ఎవరు కూడా లోపలికి అనుమతి ఇవ్వము అన్నట్టుగా కూడా గాంధీ భవన్ కి పూర్తిగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి పోలీసులు పకడ్బందీగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా అధికార పార్టీకి చెందినటువంటి పార్టీ ఆఫీస్ కాబట్టి గాంధీ వైపు ఎవరు కూడా దూసుకొచ్చినా, ఒకవేళ వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా గాంధీ భవన్ ఎదుటుగా ఉన్నటువంటి గేట్ని పూర్తిగా బ్యారిగేట్లను పెట్టి ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసి ఆ ముళ్ళ కంచెలు దాటి ఎవరు కూడా లోపలికి వెళ్లే విధంగా లేకుండా ఇక్కడ అంతా కూడా గాంధీ భవన్ అంతా కూడా ప్యాక్ చేసినటువంటి దృశ్యాలు. లోపల ప్రస్తుతం అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మిగతా వ్యక్తులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇదే గాంధీ భవన్ ని బీజేవైఎం కొద్దిసేపటి క్రితం ముట్టడించేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం ఎక్కడికక్కడ ప్యాక్ చేసి ఒకసారి లోపడున్న కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం గాంధీ భవన్ అంతా కూడా ముళ్ళ కంచెలతో, పోలీసుల బ్యారిగేడ్స్తో రెడీగా పోలీస్ సిబ్బంది ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ వీరందరినీ కూడా అడ్డుకొని బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా ఇతర పోలీస్ స్టేషన్స్కి తరలించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తమ పార్టీకి చెందినటువంటి ఎంపీని దూషించి ఉదాహరణకి ఇది తీసుకొని మళ్ళీ తిరిగి మా పార్టీ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా గాంధీ భవన్ ఆవరణలో వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మరోవైపు బీజేపీ నాయకులు ముట్టడికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలను కూడా